అరుణ్కి గంగ అంటే పంచ ప్రాణాలు. గంగ రాలేదంటే నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానన్న స్థాయికి వెళ్ళిపోయాడు. అందుకనే నీ సహాయం అడిగాను. అంతగా ప్రేమించిన గంగ తిరిగొచ్చిందన్న సంతోషంలో నీతో అలా ప్రవర్తిస్తున్నాడు. నాకు తెలుసు నువ్వు యోగినివని. అరుణ్ నీతో అలా ప్రవర్తిస్తూ ఉంటే నీకెంత ఇబ్బందిగా ఉంటుందో నాకు తెలుసు. సాధ్యమైనంత తొందరలో దీనికి పరిష్కారం ఆలోచిస్తాను. మీ అందరికీ ఒక పరిష్కార మార్గాన్ని నేను చూస్తాను. అరుణ్ నీతో అలా ప్రవర్తిస్తున్నాడన్న కోపంతో తొందరపడి నీ స్వీయ రూపాన్ని అరుణ్ ముందు ప్రదర్శించకు భైరవి. నా పరిస్థితి అర్థం చేసుకో. కాలచక్రాలు నాకు తగ్గేంత వరకు నా అసలు రూపాన్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. అతి త్వరలో నేను ఆ కాలచక్రాల్ని చేజిక్కించుకొని నీ ప్రాణాలు తీస్తాన్రా. భోంచేసావా దేవసేన? తిన్నానమ్మా. దేవసేన, ఆ అమ్మ అనుమానాన్ని నువ్వు తీరుస్తావా? మళ్ళీ గంగని అనుమానిస్తున్నావమ్మా? అవును దేవసేన, గంగ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నేను తన తీరు చూస్తూనే ఉన్నాను. తన ప్రవర్తన గంగలాగానే లేదు. తను ఎవరు అలా ప్రవర్తిస్తోంది. నువ్వు గంగని అనుమానిస్తున్నావు కాబట్టి నీకలా అనిపిస్తోందమ్మా. అలా అయితే నువ్వు వెళ్ళి నాన్నని గంగని కలుపు. నేనెలాగా? నువ్వు చెప్తే వాళ్ళిద్దరూ వింటారు కదా.